ఓం నమ శివాయ. శ్రీ శంభోశంకర హర హర మహాదేవ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరశైవ లింగాయత్ లింగ బలిజ మనమందరం ఈ మధ్యకాలంలో ఓబీసీ రిజర్వేషన్ కొరకు మనం ఆంధ్రప్రదేశ్ తరఫున కర్నూలులో కొత్తగా రిజిస్ట్రేషన్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సందర్భంగా మీకు తెలియదంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలుద్దాం. అందరం కొత్తగా ఈ బాడీలో కొద్దిమందిని జాయిన్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరశైవ లింగాయత్ యొక్క సమస్యపై ప్రతిఘటిద్దాం. ఏ విధంగా ముందుకెళ్తాం అన్నది అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. మనకు చూసాం, పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గౌరవనీయులైన ఎంపీ గారు పార్థసారథి గారు అనంతపురం జిల్లా వాసి. మరి ఆ జిల్లాలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, వీరశైవ లింగాయతులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే ఉమ్మడి ఈ 4 పార్లమెంట్లో ప్రస్తుతం 4 పార్లమెంట్లో అధికంగా వీరశైవ లింగాయతులు ఉన్నారు. అంటే విజయవాడ సైడ్ కూడా ఉన్నారు, విజయవాడ, శ్రీకాకుళం అతి తక్కువ, ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారు. మరి మంత్రి గారు గౌరవ ఎంపీ గారు పార్థసారథి గారు అడగడం, ఇదే విషయాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వంలో కోటగిరి శ్రీధర్ అడిగారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే ఆ యొక్క సిఫారసు మేము పరిగణన తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరశైవ లింగాయతులకు ఓబీసీలో చేర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గత ప్రభుత్వంలోనే చెప్పింది. కావున ఇప్పటికీ ఇక్కడ రాదు. మరి నంద్యాల అనంతపురం ఎంపీ గారు అడిగారు, మరి బీజేపీ కేంద్రం ఏమన్నది ఇక్కడ కాదు, కేవలం తెలంగాణకు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మనం 27% వీరశైవ లింగాయతాన్ని లింగబలిజ ఉన్నాం. మనం బీసీలో కాదు, మనం అక్కడ ఓసీలుగా ఉన్నాం. అది కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం మాత్రమే మంత్రి గారు పార్లమెంటులో చెప్పారు. మరి ఇది మనం చేయాలి అంటే ఏం చేయాలంటే, మీ దగ్గరికి మేము కూడా త్వరలో వస్తాం. ఇది ఎక్కడ అధైర్యపడద్దండి, ఎవరు ఇది చింతించకండి. ఇది హక్కు సాధించాలంటే నేను 2.5 సంవత్సరం కిందటనే నేను ఆదోనిలో బీసీ తరపున బీసీ ఒక మీటింగ్కు చైతన్య సదస్సు పెట్టారు భారతీయ జనతా పార్టీ. అందులో గౌరవనీయులైన తెలంగాణ ఎంపీలు లక్ష్మణ్ గారికి మన యొక్క సమస్యల గురించి కుల పెద్దలకు అందరికీ ఈ విషయం గురించి మన కుల పెద్దల ఆధ్వర్యంలో మీటింగ్ తదనంతరం వారితో ఒక 45 నిమిషాలు చర్చించడం జరిగింది. దగ్గరగా వారు చాలా మార్గదర్శనం చేశారు, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి. వారు అడిగారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కొత్తగా ఏదైనా మీకు అంటే ఇదివరకు ఏమైనా రిజిస్ట్రేషన్ ఉందా అన్నారు. లేదు, అది కొత్తగా మేము చేశాం. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతీ అండ్ లింగ బలిజ సమితికి సాధన సమితికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. త్వరలో మేమందరినీ కలుస్తాము. మిమ్మల్ని కూడా తీసుకొని ఒక కమిటీ ఫుల్ చేసి అందరం సంఘటితమై రాష్ట్రంలో వీరశైవ లింగాయతుల గర్జన ఎలా ఉంటుందంటే, ఈరోజు మనది ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ కూటమి, మనం ప్రజాప్రతినిధులను కలిసి మనం శాంతియుతంగా సాధించుకుందాం. ఎందుకంటే ఇటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన వీరశైవ లింగాయత్, మరి గౌరవ చంద్రబాబు నాయుడు మనకు మద్దతు ఉంటుంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వీరశైవ లింగాయతుల గురించి వారు కూడా అద్భుత సమాచారం ఉంది. మనం వారందరినీ కలుద్దాం. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రజాప్రతినిధులు కలిసి మన పిల్లలు మన రావాల్సిన హక్కును సాధించుకుందామని చెప్పి ఎక్కడా చింతించకండి. ఇది కేవలం కర్ణాటకకు సంబంధించిన విషయం మాత్రమే, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం. ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో తప్ప
ఇంతవరకు ఎప్పుడు కాలేదు. మనకు రావాల్సిన 27% రిజర్వేషన్ సాధించిన వరకు పోరాడదాం. అందరం కలిసి మరి ఒకసారి వారిని విన్నపించండి. అన్నగారికి, అనంతపురం జిల్లా వాసులు మేము వస్తాము. మీ ద్వారా వారిని కలిసి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాలి. గౌరవ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి. సత్యకుమార్ అన్నది గారు మరియు లోకేష్ గారికి, ఇలా బీసీ మంత్రి అక్కడే మన జిల్లా అనంతపురం జిల్లాలో ఉంటారు బీసీ మంత్రి, వారి దగ్గరికి సమాచారం క్లుప్తంగా ఇద్దామని చెప్పి మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.